ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులకి మరి ముఖ్యమంత్రి గారి అభిమానులకి పార్టీ అభిమానులకి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ గారికి ఇంకా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సామ్యవాద పంతాన సాగిపోతూ సమానత జ్యోతిని వెలిగిస్తూ పూలే ఆశయాల బాటలో నడుస్తూ చారిత్రాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తారాలు తరుచుకునేలా చొరవతో తెలంగాణ నీల మీద అరుదైనటువంటి గౌరవాన్ని దక్కించి హైదరాబాద్ నగర నడిబొట్టున మహాత్మా జ్యోతిబా పూలే గారిని అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు భారతదేశంలోనే ఒక సంకేతం పంపించారు. ఏ విద్యనైతే అందించాలని సావిత్రిబాయి పూలే గారు నిరంతరం కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ప్రారంభించి ప్రతి వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడు విద్యావంతుడు కావాలని, ఇలిటరసీని ఎరాడికేట్ చేయాలని, మొత్తం ఈ రాష్ట్రంలో అంత విద్యావంతులు ఉండాలని, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఈ ఆలోచనతో అయితే సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా ప్రారంభించి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ విద్యావంతులు చేసేటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ రావడం అనేది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చొరవతో రాష్ట్రంలో ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించి ఈ పెద్దమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. అందరు కూడా 2 నిమిషాలే మాట్లాడాలి దయచేసి. థ్యాంక్ యూ అంకుల్. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, వివిధ బీసీ సంఘాల నాయకులకు, విచ్చేసినటువంటి చిన్నారులకు అందరు కూడా పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు బీసీల యొక్క పెద్ద దిక్కైనటువంటి ఈ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం గొప్ప సంతోషంగా భావిస్తూ మరి ఆ రోజులలో విద్య వల్లనే సమాజంలో మార్పు, మహిళలు కానీ సామాజిక న్యాయం కోసం కానీ ఒకరి జీవితాల్లో వెలుగు నింపాలంటే విద్యనే బలమైన కారణం అని చెప్పి పూలే దంపతులు గారు ఆ రోజులలో మహిళలకు విద్యను అందించడం కానీ ఈరోజు సమాజంలో ఇంత మార్పు జరుగుతుందంటే ఆ రోజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనుకడుగేయకుండా పిల్లలకి మహిళలకి విద్య అందిస్తూ ఎంతో మార్పును తీసుకొచ్చినటువంటి వారు. మరి ఈరోజు రేవంత్ అన్న కూడా పిల్లల విద్య పట్ల ఎంత ప్రాధాన్యతను చూపిస్తున్నాడో మీ అందరూ తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఆహార భద్రత కానివ్వండి, అనేక రకాలుగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మీ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని రేవంత్ అన్న తీసుకుంటున్న నిర్ణయం ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తితో చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఈ సమాజంలో బీసీల ఐక్యత బలంగా పెంచడానికి అన్న రేవంత్ అన్నతో బలంగా మనం అందరం సపోర్ట్గా ఉండాలని కోరుతూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి హిస్టరీస్ మీరు తెలుసుకొని ఫ్యూచర్లో మీ అందరికీ చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరు కూడా బీసీ సంఘాలకి, బీసీ సమాజాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ యాదవ్ ప్లీజ్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ. సభా అధ్యక్షులు పెద్దలు
ఖైరతాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సంబంధ వర్గాల ఆశా జ్యోతి మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పెద్దలు మల్లు బట్టి విక్రమార్క అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, వాటికిటి శ్రీఆర్ అన్న గారికి, పున్నమన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న బంధుమిత్రులకు అందరికీ కూడా, చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోని రోజు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఏ రోజు కూడా ఒక జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ మన నాయకుడు, సంబంధ వర్గాల ఆశా నాయకుడు పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మనమందరం కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహం మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, గత పాలకులందరూ కూడా కేవలం బీసీల గురించి మాట్లాడారు. బీసీ నాయకత్వంలో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఏదైనా ప్రభుత్వం బీసీల గురించి ఆలోచించి బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుందంటే అది పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే అది పెద్దలు రేవంత్ అన్న నాయకత్వంలో అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు. అది మన రాష్ట్రంలో కులగణన జరిగిందంటే అది కేవలం మన పెద్దలు రేవంత్ అన్న, అదేవిధంగా పెద్దలు మహేష్ అన్న గారి నాయకత్వంలో కులగణన జరిగిందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడల్లా కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇతర పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేవలం ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు. మీ రాష్ట్రంలో కులగణన జరిగిందంటే నిజంగా కూడా మీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం నిజంగా చాలా పెద్ద పని చేసిందని కూడా చాలా మంది చెప్పడం జరుగుతారు. అంతేకాదు, నేను రాజ్యసభ సభ్యుడైనాక పెద్దలు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నేను పార్లమెంట్లో ఏం మాట్లాడితే బాగుంటుందని కూడా అడగడం జరిగింది. అనిల్, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఒక బీసీ నాయకుడిని కనుక నువ్వు జ్యోతిరావు పూలేకి భారత్ రత్న ఇవ్వాలని కూడా పార్లమెంట్లో అడిగిపించిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా మంది నాయకులు వస్తారు, చాలా మంది నాయకులు వచ్చి నాయకుల క్రెడిట్ తీసుకోవాలని చూస్తారు. కానీ మన నాయకులు పెద్దలు రేవంత్ అన్న గారు ఎప్పుడు కూడా ఏ నాయకుడు క్రెడిట్ తీసుకోడు. ఎవరైనా కష్టపడితే ఆ కష్టాన్ని నిజంగా కూడా గుర్తించి ఆ కష్టపడే నాయకుడికి ఏదో ఒక పదవి ఇస్తారని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు దానం నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడమని. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఆశించినటువంటి గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సలహాదారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జ్యోతిబా పూలే ఇవాళ మనం అనుభవిస్తున్న శాస్త్ర సంకేతం ఏమీ లేని రోజుల్లో విద్య అనేది ప్రామాణికం. భారతదేశం అన్నిట్లో ముందుడాలంటే చదువు ప్రామాణికం గుర్తించడమే కాకుండా అంటరాని తరాన్ని, కుల వ్యవస్థని రూపుమాపాలని కంకణబద్ధులైనటువంటి